గత కొన్ని వేల సంవత్సరాలుగా పడవలు, ఓడలు, నౌకల ద్వారా సముద్ర మార్గాన వ్యాపారం జరుగుతూ ఉంది. కానీ సముద్రంలోని కొన్ని ప్రదేశాలలో నౌకలు ప్రయాణించవు. కొన్ని వేల సంవత్సరాలుగా ఈ ప్రదేశాలను తప్పించే నౌకలు, ఓడలు ప్రయాణిస్తాయి తప్ప ఈ ప్రదేశాలలో ప్రయాణించవు. అలాంటి ప్రదేశాలు ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి. వాటిలో ఒకటే డ్రేక్స్ ప్యాసేజ్. ఎంతోమంది పెద్ద పెద్ద నావికులు కూడా ఈ దారి ద్వారా ప్రయాణించడానికి సాహసం చేయలేదు. ఇక్కడ ప్రయాణించిన ఎన్నో ఓడలు, నౌకలు మాయమైపోయాయి. బర్ముడా ట్రయాంగిల్ అనే ఇది కూడా భూమి మీద ఉన్న అత్యంత రహస్య ప్రదేశాల్లో ఒకటి. అంత భయంకరమైనది ఈ ప్రదేశం. అసలేంటి ప్రదేశం? ఈ ప్రదేశం ఎక్కడుంది? ఎందుకని ఇక్కడ నౌకలు ప్రయాణించవు? ఈ ప్రదేశంలో ఏం దాగి ఉంది? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వాచ్ ద స్టోరీ. ఈ ఫోటోలో ఉన్న ప్రదేశమే డ్రేక్స్ ప్యాసేజ్. ఈ ప్రదేశాన్ని కొన్ని వేల సంవత్సరాలుగా షిప్లు తప్పించి ప్రయాణిస్తున్నాయి. పనామా కెనాల్ని కట్టడానికి ముఖ్య కారణం డిస్టెన్స్. సౌత్ అమెరికా చుట్టూ ప్రయాణించకుండా ఈజీగా నార్త్ అమెరికాకి, సౌత్ అమెరికాకి ప్రయాణించడానికి ఈ పనామా కాలువను నిర్మించారు. కానీ ఈ ఒక్క కారణంతోనే పనామా కాలువను నిర్మించారనుకుంటే పొరబడినట్టే. పనామా కాలువను నిర్మించడం వెనక ఈ డ్రేక్స్ ప్యాసేజ్ కూడా ఒక కారణమే. ఈ ప్రదేశాన్ని తప్పించడానికి కూడా పనామా కెనాల్ని నిర్మించారు. ఈ డ్రేక్స్ ప్యాసేజ్ అంటార్కిటికా అలాగే సౌత్ అమెరికాలోని కేప్ హార్న్కి మధ్యలో సుమారు 1000 కిలోమీటర్ల వరకు స్ట్రెచ్ అయి ఉంటుంది. ఈ ప్రదేశానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఈ ప్రదేశంలో అట్లాంటిక్, పసిఫిక్ అలాగే అంటార్కిటిక్ ఓషన్లు కలుస్తాయి. అంటార్కిటిక్ ఓషన్నే సదర్న్ ఓషన్ అని కూడా అంటారు. ఈ 3 ముఖ్యమైన మహాసముద్రాలు ఈ ప్రదేశంలో కలుస్తాయి. ఇక ఇప్పుడు ఈ ప్రదేశానికి డ్రేక్స్ ప్యాసేజ్ అనే పేరు ఎలా వచ్చింది, అలాగే ఈ రోజు వరకు ఈ ప్రదేశంలో ప్రయాణించాలంటే ఎందుకంత భయపడతారో తెలుసుకుందాం. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే మనం 14వ శతాబ్దానికి వెళ్ళాలి. 14వ శతాబ్దంలో బ్రిటన్కి చెందిన ఫ్రాన్సిస్ డ్రేక్ అనే ఓడ దొంగ అట్లాంటిక్ మహాసముద్రంలో దొంగతనాలు, ఓడలను దోచుకోవడం లాంటి పనులు చేస్తూ ఉండేవాడు. నిజానికి ఇతను ఒక సాధారణ ఓడ దొంగ కాదు. ఇతను బ్రిటన్ రాణి చేత స్పానిష్ ఓడలను దోచుకోవడానికి నియమింపబడ్డాడు. ఆ రోజుల్లో బ్రిటన్కి అలాగే స్పెయిన్కి కాంపిటీషన్ బాగా ఉండేది. అందుకే వీరి ద్వారా బ్రిటన్, స్పెయిన్ వ్యాపారాలను దెబ్బకొట్టేది. అంతేకాదు ఇతను ఆఫ్రికా వెళ్ళి అక్కడ సిటీస్లో ఉన్న వారితో యుద్ధం చేసి అక్కడ వారిని బానిసలుగా బ్రిటన్కి తీసుకొచ్చేవాడు. 14వ శతాబ్దంలో సౌత్ అమెరికాలో చాలా భాగం, ముఖ్యంగా వెస్ట్ కోస్ట్లన్నీ స్పెయిన్ కాలనైజ్ చేసింది. దీంతో స్పెయిన్ని దెబ్బకొట్టడానికి బ్రిటిష్ ఎంపైర్ ఫ్రాన్సిస్ డ్రేక్కి ఒక పని అప్పగించింది. ఆ పని మరేదో కాదు, సౌత్ అమెరికాలోని వెస్ట్ కోస్ట్ సిటీస్పై దాడులు చేసి ఆ సిటీస్ని దోచుకోవాలి. అలాగే ఆ సిటీస్ని బ్రిటిష్ కంట్రోల్ కిందకు తీసుకురావాలి. ఈ పని ఫ్రాన్సిస్కి కూడా బాగా నచ్చింది. దీంతో 1757వ సంవత్సరం డిసెంబర్ నెలలో ఫ్రాన్సిస్ డ్రేక్ 5 ఓడలతో అలాగే 200 మంది మనుషులతో సౌత్ అమెరికాకి బయలుదేరాడు. 1778 ఏప్రిల్ కల్లా డ్రేక్ అర్జెంటీనాకి చేరుకున్నాడు. అర్జెంటీనాలో 2 ఓడలను అక్కడే వదిలేసి మిగిలిన 3 ఓడలతో వెస్ట్ కోస్ట్కి బయలుదేరాడు. అర్జెంటీనా దగ్గర ఉన్న స్ట్రెయిట్ ఆఫ్ మజెలన్ ద్వారా సౌత్ అమెరికాకి డ్రేక్ బయలుదేరాడు. ఈ స్ట్రెయిట్ నుండి బయటకు వచ్చి పసిఫిక్ ఓషన్లోకి వచ్చేసరికి పసిఫిక్ ఓషన్లో ఒక పెద్ద తుఫాన్ మొదలైంది. ఈ తుఫాన్ వల్ల ఈ 3 ఓడలు తప్పిపోయాయి. ఒక ఓడలో సిబ్బంది డ్రేక్ చనిపోయాడు అనుకొని తిరిగి వచ్చిన దారిలోనే ఇంగ్లాండ్కి వెళ్ళిపోయారు. అలాగే ఇంకొక ఓడ తుఫాన్లో చిక్కుకొని చివరికి డ్రేక్ ప్యాసేజ్లో తేలింది. కానీ ఆ ఓడ డ్రేక్ ప్యాసేజ్లో మాయమైపోయింది. ఫ్రాన్సిస్ డ్రేక్ ఉన్న ఓడ కూడా అదే దారిలో డ్రేక్ ప్యాసేజ్ యొక్క ఎంట్రన్స్ వరకు వెళ్ళింది. కానీ ఆ సముద్రాన్ని చూసి భయపడి డ్రేక్ లోపలికి వెళ్ళలేదు. ఆ రోజుల్లో అక్కడి వరకే నావికులకు తెలుసు. ఆ తర్వాత ఏముంటుందో ఎవరికీ తెలియదు. ఆ రోజుల్లో మ్యాప్స్ కూడా లేవు. ఇంకా భూమి మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేయలేదు. దీంతో ఈ డ్రేక్ ప్యాసేజ్ తర్వాత ఏముంటుందో ఎవరికీ తెలియదు. దీంతో ఫ్రాన్సిస్ డ్రేక్ తన ఓడను వెనక్కి తిప్పుకొని సౌత్ అమెరికాలోని వెస్ట్ కోస్ట్కి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి బ్రిటన్ తనకు అప్పగించిన పనిని పూర్తి చేశాడు. ఫ్రాన్సిస్ డ్రేక్ ఆ ప్యాసేజ్కి భయపడి ఇక ఆ తర్వాత తిరిగి బ్రిటన్కి వెళ్ళలేదు. దీంతో ఈ ప్యాసేజ్కి డ్రేక్స్ ప్యాసేజ్ అనే పేరు వచ్చింది. అంతకుముందు దాకా ఈ ప్రదేశం పేరు అది కాదు. ఈ డ్రేక్స్ ప్యాసేజ్లోకి వెళ్ళిన ఏ ఓడ మళ్ళీ తిరిగి వచ్చేది కాదు. ఆ రోజుల్లో డ్రేక్తో సహా మిగతా నావికులంతా ఈ ప్యాసేజ్ తర్వాత మరొక ప్రపంచం ఉందని అనుకునేవారు. ఎవరు ఇంతకుముందు వెళ్ళని ఒక ప్రదేశం అక్కడ ఉందని డ్రేక్ భావించాడు. నిజానికి డ్రేక్ అనుకున్న ఆ ప్రదేశం మరేదో కాదు, అంటార్కిటికా. కొన్ని వేల సంవత్సరాలుగా మానవులు ఈ ప్రాంతంలో ఒక కాంటినెంట్ ఉండొచ్చు అని నమ్మేవారు. దీంతో ఈ తెలియని కాంటినెంట్కి గ్రీక్స్ టెరా ఆస్ట్రాలిస్ ఇంకాగ్నిటా అనే పేరు పెట్టారు. ఈ పేరు యొక్క అర్థం అన్నోన్ సదర్న్ ల్యాండ్. కానీ వారెవరూ వాళ్ళ కళ్ళతో ఆ ల్యాండ్ని చూడలేదు. ఆ రోజుల్లో అంటార్కిటికాకి ఈ డ్రేక్స్ ప్యాసేజే ముఖ్య ద్వారం అని, ఈ ప్యాసేజ్ ద్వారానే అంటార్కిటికాకి వెళ్ళగలమని ఎక్స్ప్లోరర్స్ భావించేవారు. 17వ శతాబ్దంలో మరొక బ్రిటిష్ ఎక్స్ప్లోరర్ కెప్టెన్ కుక్ ఈ సదర్న్ ల్యాండ్ని కనిపెట్టడానికి ప్రయాణం మొదలుపెట్టాడు. దాంతో ఇతను అట్లాంటిక్ని దాటి డ్రేక్ ప్యాసేజ్లోకి ఎంటర్ అయ్యాడు. బట్ డ్రేక్స్ ప్యాసేజ్లో దాదాపు చనిపోయేవాడు. కానీ ఎలాగోలా ప్రాణాలతో బయటపడి తప్పించుకున్నాడు. దీంతో ఇతను ఒక గొప్ప ఎక్స్ప్లోరర్ అయినప్పటికీ ఇతను కూడా ఇక ఆ తర్వాత సముద్రం వైపు, డ్రేక్స్ ప్యాసేజ్ వైపు రాలేదు.
కెప్టెన్ కుక్ ఈ ప్రదేశం గురించి సదర్న్ ల్యాండ్ని కనిపెట్టడం అత్యంత ప్రమాదకరమైన ప్రయత్నమని తన పుస్తకంలో రాశాడు. ఇక అసలు విషయానికి వస్తే ఈ డ్రేక్స్ ప్యాసేజ్ ఎందుకంత ప్రమాదకరం? నిజానికి ఈ డ్రేక్స్ ప్యాసేజ్లో ఉన్న ప్రమాదం మరేదో కాదు, ప్రకృతే. ఇక్కడ ప్రకృతి చాలా దారుణంగా ఉంటుంది. వాతావరణం అస్సలు ఊహించలేనిది. వాతావరణం ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ఎప్పుడు వాతావరణం ఎలా ఉంటుందో ఎవరు కనిపెట్టలేరు. వీటితో పాటు స్ట్రాంగ్ కరెంట్స్ ఇక్కడ ఉంటాయి. అంతేకాదు ఇక్కడ ఐస్ బర్గ్స్ కూడా ఉంటాయి. ఎన్నో పెద్ద పెద్ద నౌకలు ఈ డ్రేక్స్ ప్యాసేజ్లో సముద్రంలో మునిగిపోయాయి. కానీ అందరికీ వచ్చే ప్రశ్న, ఇక్కడ ఎందుకు వాతావరణం ఇలా ఉంటుంది? భూమి మీద ఎన్నో చోట్ల సముద్రాలు కలుస్తాయి, కానీ వాటి దగ్గర పరిస్థితి ఇంత దారుణంగా ఉండదు. కానీ ఎందుకు ఈ డ్రేక్స్ ప్యాసేజ్ ప్రత్యేకంగా ఉంది? దీనికి కారణం ఈ డ్రేక్స్ ప్యాసేజ్ అనేది అట్లాంటిక్ అలాగే పసిఫిక్ మహాసముద్రాల యొక్క వామ్ వాటర్ అలాగే అంటార్కిటిక్ మహాసముద్రం యొక్క ఫ్రీజింగ్ కోల్డ్ వాటర్ కలిసే ప్రదేశం. ఈ కలయిక వల్ల ఈ ప్రదేశంలో వాటర్ ఫ్లో చాలా అధికంగా ఉంటుంది. ఈ ప్రదేశంలో వాటర్ ఫ్లో 5400 మిలియన్ క్యూబిక్ ఫీట్ పర్ సెకండ్గా ఉంటుంది. ప్రపంచంలో అత్యంత వాటర్ ఫ్లో ఉన్న రివర్ అమెజాన్ రివర్. బట్ ఈ డ్రేక్స్ ప్యాసేజ్ యొక్క వాటర్ ఫ్లో అమెజాన్ రివర్ కంటే 600 రెట్లు ఎక్కువ. దీన్ని బట్టి ఇక్కడ వాటర్ ఫ్లో ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది. ఈ విపరీతమైన వాటర్ ఫ్లో వల్ల ఇక్కడ అలలు 60 అడుగుల నుండి 80 అడుగుల ఎత్తు వరకు వస్తాయి. ఇక్కడ కోల్డ్ వాటర్ అలాగే వామ్ వాటర్ కలవటం వల్ల తుఫాన్లు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకంటే అంటార్కిటికా నుండి వచ్చే వాటర్ యొక్క టెంపరేచర్ -5 డిగ్రీస్ ఉంటుంది. ఈ ప్రదేశం ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన ప్రదేశం. కింద అంటార్కిటికా ఉంటుంది. ఈ ప్రదేశంలో మనుషు సంచారం ఉండదు. పైన భయంకరమైన సముద్రం. అందుకే కెప్టెన్ కుక్ అంటార్కిటికా కోసం అన్వేషించడం ఆపేయాలని తన బుక్లో రాశాడు. 20వ శతాబ్దంలో మరొక బ్రిటిష్ ఎక్స్ప్లోరర్ అయిన ఎర్నెస్ట్ షాకిల్టన్ డ్రేక్ ప్యాసేజ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి బయలుదేరాడు. అలా అట్లాంటిక్ సముద్రం దాటి డ్రేక్స్ ప్యాసేజ్లోకి అడుగు పెట్టగానే ఈ భయంకరమైన సముద్రం దాటికి అతని ఓడ ఎక్కడికో కొట్టుకొని పోయింది. అతని ఓడ మంచు పర్వతాలకు ఢీకొని పూర్తిగా స్మాష్ అయిపోయింది. షాకిల్టన్ అలాగే అతని సహచరులు కొంతమంది ఆ ఓడ నుండి ఎలాగోలా బయటపడి ఒక మంచు పర్వతం మీదకు చేరుకొని అక్కడి నుండి ఒక చిన్న లైఫ్ బోట్తో సహాయం కోసం దగ్గరలో ఏదైనా ఐలాండ్ ఉందేమో అని వెతుక్కుంటూ బయలుదేరారు. అలా నెల రోజుల పాటు సముద్రంలో ప్రయాణించిన తర్వాత షాకిల్టన్ దగ్గరలో ఉన్న ఒక ఐలాండ్కి చేరుకున్నాడు. ఎర్నెస్ట్ షాకిల్టన్ చేరుకున్న ఆ ఐలాండ్ సౌత్ జార్జియా ఐలాండ్. క్షేమంగా ఈ ఐలాండ్కి చేరుకున్నాక ఎర్నెస్ట్ ఈ ప్రదేశం గురించి ఈ విధంగా చెప్పాడు. ఈ ప్రదేశం ప్రపంచంలో ఉన్న సముద్రాలన్నింటిలో అత్యంత భయంకరమైనది అలాగే ప్రమాదకరమైనది. ఈ డ్రేక్స్ ప్యాసేజ్ నుండి క్షేమంగా ఈ ఐలాండ్కి చేరుకోవడం ఒక మిరాకిల్ అని చెప్పాడు. దీన్ని బట్టి ఈ ప్రదేశం ఎలాంటిదో మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత 3 నెలల వరకు ఎర్నెస్ట్ తన మిగిలిన ఓడలను కనిపెట్టడానికి 3 ప్రయత్నాలు చేశాడు. అదృష్టవశాత్తు వారందరూ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ డ్రేక్స్ ప్యాసేజ్ యొక్క భయంకరమైన కథలు 21వ శతాబ్దంలో కూడా జరిగాయి. 2012లో బ్రెజిల్కి చెందిన ఒక వ్యాపారవేత్త జోయెల్ లారా ఒక డాక్యుమెంటరీ షూట్ చేయడం కోసం తన లగ్జరీ క్రూజ్ షిప్లో ఈ డ్రేక్ ప్యాసేజ్లో ప్రయాణిస్తూ ఉన్నాడు. ఆ షిప్లో అతనితో పాటు మరో 4 ఉన్నారు. ఆ సమయంలో పెద్ద తుఫాన్ వచ్చి 100 అడుగులు ఎత్తున్న అల ఈ షిప్ని గట్టిగా కొట్టడంతో ఈ షిప్ అంటార్కిటికా ఐస్ దగ్గరకు వచ్చి పడింది. అదృష్టవశాత్తు షిప్లో రేడియో సిస్టమ్ పనిచేస్తుండడం వల్ల షిప్ సిబ్బంది చిలీ రెస్క్యూని కమ్యూనికేట్ చేశారు. వెంటనే చిలీ నుండి రెస్క్యూ టీమ్స్ బయలుదేరాయి. బట్ ఈ భయంకరమైన ప్యాసేజ్లో ఈ షిప్ని చేరుకోవడానికి చిలీ రెస్క్యూ టీమ్కి 4 రోజుల సమయం పట్టింది. 4 రోజుల తర్వాత అతి కష్టం మీద ఈ 4గురిని కాపాడారు. గత 10 సంవత్సరాల్లో ఇలాంటి సందర్భాలు చాలా జరిగాయి. షిప్పింగ్ ఇండస్ట్రీ ఎంతో అభివృద్ధి చెందింది. దీంతో గతంలో లాగా యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం చాలా తక్కువ. ప్రస్తుతం షిప్స్లో లేటెస్ట్ వెదర్ టెక్నాలజీస్ ఉంటున్నాయి. వీటి ద్వారా ఈజీగా తుఫాన్లను తప్పించుకోవచ్చు. అయినప్పటికీ ఈ ప్రదేశం ద్వారా ఇప్పటికీ షిప్పులు ప్రయాణించవు. ఇప్పటికీ కంటైనర్ షిప్లు ఇతర షిప్లు స్ట్రైట్ ఆఫ్ మజెల్లన్ ద్వారానే ప్రయాణిస్తాయి. ఈ స్ట్రైట్ ఆఫ్ మజెల్లన్లో కూడా వాతావరణం అన్ప్రెడిక్టబుల్గానే ఉంటుంది. ఇక్కడ పొగమంచు ఎక్కువగా ఉంటుంది. బలమైన గాలులు, చాలా చల్లటి క్లైమేట్ కూడా ఉంటుంది. అయినప్పటికీ డ్రేక్స్ ప్యాసేజ్తో పోలిస్తే దీన్నే షిప్పింగ్ కంపెనీస్ సేఫ్ రూట్గా భావిస్తాయి. పనామా కెనాల్ యొక్క నిర్మాణానికి ముందు అన్ని నౌకలు ఈ మార్గం ద్వారానే ప్రయాణించి సౌత్ అమెరికాకి అలాగే అమెరికన్ కాంటినెంట్స్ యొక్క వెస్ట్ కోస్ట్కి చేరుకునేవి. ఇప్పుడైతే ఎక్కువ నౌకలు పనామా కెనాల్ ద్వారానే ప్రయాణిస్తున్నాయి. బట్ కొన్ని అడ్వెంచర్ షిప్స్ ఈ డ్రేక్ ప్యాసేజ్లోకి వెళ్తాయి. చాలామంది డ్రేక్స్ ప్యాసేజ్లో అడ్వెంచర్స్ కోసం వెళ్తారు. ఈ డ్రేక్స్ ప్యాసేజ్ మనకు ఒక విషయాన్ని తెలియజేస్తుంది. టెక్నాలజీ ఎంత అడ్వాన్స్డ్ అయినప్పటికీ ప్రకృతి ముందు అవేమీ పనికిరావు. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో దట్స్ ది స్టోరీ. మళ్ళీ కలుద్దాం మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో. వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.